7 రోజుల్లో మానవుని కలగచేసిన రోజు ఏ రోజు? 6వ రోజు దేవుడు మనిషిని కలగజేశాడు. ఎందుకు? వై నాట్ సెకండ్ డే, ఆర్ వై నాట్ థర్డ్ డే, వై నాట్ ఫోర్త్ డే, వై నాట్ ఫిఫ్త్ డే, వై ఇట్ ఈస్ ఓన్లీ ద 6th డే? 6వ రోజు ఎందుకు కలగజేశాడంటే, గమనించండి, మొదటి 5 రోజుల్లో దేవుడు మానవునికి కావాల్సిన సమస్త సదుపాయాలు దేవుడు సమకూర్చి పెట్టాడు. మనుషునికి ఏం కావాలి? సృష్టిలో ఉన్నవన్నీ, చెట్లు, పండ్లు, ఏమండి ఫలాలు, ఏమండి నీరు, వాటర్, జలచరములు, సర్వ సృష్టి సమస్తము కూడా దేవుడు కలుగచేసి అన్నీ రెడీ అయిన తర్వాత ఆఖరిగా 6th డే మనిషిని కలుగజేసి దేవుడు చెప్పాడు, నీకు ఏం కావాలో సమస్తము తీసుకో. తండ్రికి ఉన్న శ్రేష్టమైన గుణము సమకూర్చువాడు ఇదే నిదర్శనం. మానవునికి ఏమి కావాలో ముందే దేవుడు ఏం చేశాడు చెప్పండి? సమకూర్చాడు. ఆఖరిగా మానవుని కలుగ చేశాడు. ఏదైనా తోటలో దేవుడు పెట్టి బ్రతకండిరా బాబు ఆనందంగా అన్నాడు. సమకూర్చేవాడు తండ్రి. తండ్రి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన మాట ఏంటి అంటే, భవిష్యత్తులో నా పిల్లల కోసం సంథింగ్ ఏదైనా నేను ఏం చేయాలి? సమకూర్చాలి. ఏదైనా సరే నా పిల్లల కోసం సమకూర్చి పెట్టాలి. ఎందుకు? తండ్రి అనబడిన వాడు నిత్యము పిల్లల బాగోగును కోరగలిగిన వాడు. నా పిల్లలు ఏం చేయాలి భవిష్యత్తులో? నా పిల్లలు ఎలా ఉండాలి భవిష్యత్తులో? వారి జీవితం ఏంటి? వారి బ్రతుకు తెరువేంటి? భవిష్యత్తు ఎలా ముందు కొనసాగించుకోవాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? వారి కోసం నేను ఏం సిద్ధపరచాలి? ఏం పెట్టాలని సమస్తము ఆలోచించాలి తండ్రి. తండ్రి సోమరిగా ఉంటే ఆ కుటుంబము దరిద్రంలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. సోమరివాడిగా నువ్వు ఉన్నావా? సోమరితనంతో జీవిస్తూ ఉన్నావా? పిల్లల్ని కంటం మాత్రమే కాదు, పిల్లలకు సమస్తము సమకూర్చడం కూడా గొప్ప ఆశీర్వాదం. బైబిల్లో మాట అన్నాడు, గర్భఫలము దేవుడిచ్చు, పిల్లలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. 25-28 సంవత్సరాల వరకు నీ చేతుల్లో ఉన్న పిల్లల్ని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు వారిని ప్రేమించాలి. వారి భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక ఫాదర్గా నువ్వు ఉన్నప్పుడే దీవెన, ఆశీర్వాదం. నా పిల్లలు ఎటుపోతే అటు పోనీయంలేండి, వాళ్ళ జీవితం ఎలా గాలిపోతే అలా పోనీయంలేండి. నా భార్య ఆమె బడుంటుందిలే ఇంట్లో, ఏం చేసినా నేను ఇలానే ఉండిపోతాను, సోమరితనంలో ఉంటాను, నిద్రబోతుగా ఉంటాను, నేను పని చేయను, కష్టపడను అనుకుంటున్నావా? జాగ్రత్త సహోదరుడా, నీ కుటుంబానికి శ్రమలు విస్తరిస్తాయేమో ఆలోచన వచ్చాయి. నిన్ను భయపెట్టడానికి కాదు, నీ హృదయములో సోమరితనం పోవాలని మాట చెప్తున్నాను. ఈ కడుపున పుట్టిన పిల్లలకు ఒక దారి చూపించలేని తండ్రివి. ఏం తండ్రివయ్యా? ఏం తండ్రివయ్యా? ఒక తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు నీ పిల్లల యొక్క సంక్షేమాన్ని నువ్వు కోరేవాడిగా నువ్వు ఉందువుగాక.